देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, सिटी इंडिया न्यूज़ में आपका खैर मकदम है। नाजरीन, सिटी इंडिया न्यूज़ के रियासती खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल है। खबरों से पहले सुनते हैं खतीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम इन्नमल अअमालु बिल खवातिम, बुखारी शरीफ। अमाल का एतबार खातिमे पर है। TSI पास की 5वीं सालगिरह पर मुनाकिदा एक प्रोग्राम को मुखातिब करते हुए रियासती वजीर बराए सनत और इंफॉर्मेशन टेक्नोलॉजी ने कहा कि रियासत की बरसर-ए-इख्तिदार हुकूमत ने सनत दोस्त हुकूमत है, इसलिए पहली दफ़ा हमारी हुकूमत बरसर-ए-इख्तिदार आते ही सनती पॉलिसी में बड़ी तब्दीलियाँ लाई गई और सनतों के क़याम के लिए सिंगल विंडो सिस्टम TSI पास का आगाज़ किया, जिसकी वजह से इन 5 सालों में रियासत में हज़ारों सनतों का क़याम अमल में लाया गया और रास्त या बिलरास्त 13 लाख लोगों को रोज़गार फराहम किया गया। पसमानदा तबक़ात के नौजवानों को भी ओपन सनतें कायम करने का मौका मिला। इन्होंने कहा कि आगे भी हम इसी जज्बे के साथ आगे बढ़ेंगे और ये तयक़ुन दिया कि बहुत जल्द एक फार्मासिटी पार्क का भी हैदराबाद के करीब कायम कर लिया जाएगा। इस मौके पर वज़ीर लेबर मल्ला रेड्डी के अलावा दीगर आला अहदेदार और सनतकार वगैरह की कसीर तादाद मौजूद थी। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद। ఉత్పత్తైన ఆనాడు ఉత్పత్తైన వరి ధాన్యం ఈ రోజు ఉత్పత్తి అవుతున్న వరి ధాన్యం చూస్తే 5 రెట్లు పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయిన తర్వాత తెలంగాణ బహుశా భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన మౌలిక వసతులు ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో కలిగిన, సాగునీటి రంగంలో కలిగిన రాష్ట్రంగా అగ్రభాగాన ఉంటుంది. మరి సాగునీరు సమృద్ధిగా వచ్చిన తర్వాత రైతులు మన వాళ్ళు కష్టించే తత్వం ఉన్నవాళ్ళు అద్భుతమైన పంటలు పండిస్తారు. మరి పండించిన ఆ పంటలకి ఆధునికమైన ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పి రూరల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటు ఐకేపీ మహిళలతో సమన్వయం చేసుకొని ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఒక ఆలోచనను ముఖ్యమంత్రి గారు మాకు మార్గదర్శనం చేసినారు. కాబట్టి ఆ దిశగా వ్యవసాయ శాఖతో, యానిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖతో కలిసి సంయుక్తంగా చేస్తామనే మాటను కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి స్వప్నం ఏంటి అంటే ముఖ్యంగా ఈ సాగునీటి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా హీఈస్ వాంటింగ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్. ఒకటి, రెండవ హరిత విప్లవం తెలంగాణలో రావాలి, గ్రీన్ రెవల్యూషన్ రావాలి. గ్రీన్ రెవల్యూషన్ అంటే కేవలం పంటలు పండించడమే కాదు, ఆ పండించిన పంటలకి ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా మనం పెద్దపీట వేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దాని ద్వారా క్రియేట్ చేయాలి, సృష్టించాలి అనేది ముఖ్యమంత్రి గారి తాపత్రయం. రెండవది పాడి పంట అంటాం. పంటతో పాటే పాడిని కూడా ప్రోత్సహించి, యానిమల్ హస్బెండరీని, పశు సంవర్ధక శాఖను కూడా ప్రోత్సహించి మిల్క్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ కూడా తేవాలి అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సబ్సిడీ మీద గేదెల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక 4 రూపాయల సబ్సిడీని కూడా ఇప్పుడు విజయ డైరీకి పాలిస్తే, విజయ డైరీకి పాలు సరఫరా చేసినట్టయితే 4 రూపాయల సబ్సిడీని లీటర్కి ప్రభుత్వం అందిస్తూ ఉంది. తద్వారా వైట్ రెవల్యూషన్ కూడా రావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్, ఈ పెరిగిన వాటర్ రిజర్వాయర్స్తో ఆక్వాకల్చర్ని కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహించి చేపలు కానీ, రొయ్యలు కానీ, ఇంకా ఇతర మత్స్య సంపదను కూడా ప్రోత్సహించి తద్వారా ఒక నీలి విప్లవాన్ని, దాన్ని కూడా మళ్ళీ మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కూడా ప్రోత్సహించి నీలి విప్లవాన్ని చూడాలనుకుంటా ఉన్నాం. ఇంకొకటి పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అంటే టీఆర్ఎస్కి సంబంధించింది కాదు. పింక్ రెవల్యూషన్ అంటే మాంసోత్పత్తిలో కూడా తెలంగాణ అగ్రభాగాన్ని ఉండాలి అనే ఉద్దేశంతో మనం మాంస ఉత్పత్తికి సంబంధించి కూడా ఈరోజు ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1 కోటి పైచీలకు గొర్రెలు పంపిణీ చేయడం ద్వారా మాంస ఉత్పత్తికి కూడా పెద్దపీట వేసి, మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా పెద్దపీట వేసి, నేను చెప్పిన ఈ 4 రెవల్యూషన్లు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 4ంటికి పరిశ్రమతో అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. గ్రీన్ రెవల్యూషన్లో అగ్రో ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది.
పింక్ రెవల్యూషన్లో మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. అదే మాదిరిగా బ్లూ రెవల్యూషన్లో ఆక్వాకల్చర్ ఆక్వా ఇండస్ట్రీ ఉంటుంది. అదే రకంగా వైట్ రెవల్యూషన్లో డైరీ ఇండస్ట్రీ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఈ రకమైన ఆలోచనలు అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, వేటికి పెద్దపీట వేస్తూ ఉంది, ఏం కోరుకుంటుంది, ఏం ఆశించిందో, ఏం ఆశిస్తున్నదో మీరు ఆలోచించినట్టయితే ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి సృష్టించాలి అంటే ప్రభుత్వ ఆలోచనతో समाज रोज बरोज तरक्की की तरफ जा रहा है, लेकिन कुछ लोग आज भी ऐसे हैं जो कुछ रुपयों के लिए अपने आबरू का सौदा करते हैं और कुछ हवस के पुजारी ऐसे भी हैं जो इन इस्मत फरोशों के साथ थोड़ा वक्त बिताने के लिए अपनी मेहनत की कमाई लुटा देते हैं और अपने बीवी बच्चों की आर्जुओं का गला घोट देते हैं। आज वरंगल मुस्तक़ा पर अन्नपूर्णा लॉज में चल रहे कहबागिरी के अड्डे का मुकामी पुलिस ने पर्दाफाश करते हुए 3 खवातीन और 4 मर्दों को गिरफ्तार कर लिया। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद। పైకి వా నువ్వు పైకి ఎవరెవరు పంపించినావు కావాలి నువ్వు పైకి పంపించినావా ఒక దండ నేను చూసినా మొత్తం రెడీ రికార్డ్ చేసినా నువ్వురా వాళ్ళు ఇస్తున్నారో కరెక్ట్ చెప్పకపోతే మాత్రం సీరియస్ ఉంటుంది మ్యాటర్ అడుగు ఫస్ట్ అడుగు నీ ఓటలు ఏంది మీ కథ ఏంది నీ ఛార్జింగ్ ఏంది అన్నీ వెళ్తాయి అక్కడ ఇంకా అక్కడ ఉన్నారు ఆటోలలో ఉన్నారు కదా ఎవరు ఎటు పోతాను అమ్మా అలా ఏరు కదా చూడు నువ్వే నైన్ లాంటి నడిపేది ఇప్పుడు వాడు సంతలు వేసుకొని పోయిన చూపించు సంతలు వేసుకొని పోయి చూసిరా ఇటు బయటికి రమ్మన్నారా బయట రమ్మను సంతలు వేసుకొని పోయినా చూపించుద్దండి చూపించు చూపించు అందరూ ఉండాలి ఇక్కడనే ప్లీజ్ ఎక్కడిది ఇది మొత్తం లాడ్జ్ మొత్తం ఇదే మొత్తం ఇదే సంతలు వేసుకున్నాడు రావాలి ఇద్దరు ఒక్కరు మిస్ కావద్దు మీరు కాళ్ళు ముక్కుడు తర్వాత అది ఎందుకు మరి ఎందుకు తప్పని చేస్తాను తప్పు ఎందుకు చేస్తారు ముట్టుకోవద్దు ఎందుకు ముట్టుకోవద్దు ఆటోలు ఉన్నారు ఇంకా ఆటోన్నారు మెల్ల పైకి వేసుకురా వాళ్ళను ఆమెనే పైకి తీసుకురా అండి ఇప్పుడు నీ ఎంబడి వచ్చినాడు ఎక్కడో చెప్పు నిన్ను వదిలిపెడతాడు నీ ఎంబడి వచ్చినాడు ఉండు తప్పే కడదే నువ్వు వ్యభిచారం చేస్తాంటే చేది నువ్వు చేది కింది పోతాలు వీళ్ళు మంచినీళ్ళు ఇక్కడ తెప్పిస్తాం కిందికి ఎట్లా పోతారు మీరు చక్కగా కూర్చోండి మంచినీళ్ళు ఇస్తాం నీ ఎంబడి 2 బ్యాగులు వేసుకొచ్చుకుంటే ఎక్కడాడు నువ్వు చూపించు లేకపోతే మొత్తం ఎవ్వరు ఒక్కరు మిస్ కాదు మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడద్దు ఎవరు బ్యాగులు వేసుకొని వచ్చిన ఎడిపోయినా కావాలి ఎవరు ఈడేను చలో ఈడే అనుకుంటా బ్యాగులు వేసుకొచ్చింది నువ్వేనా 2 బ్యాగులు వీడే చెవుపో వీడే చలో బ్యాగులు వేసుకోపో నీ బ్యాగులు నేను నాకు తెలుసు ఎవరు ఏ పని మీద వచ్చినా వీళ్ళు 500కు 700కు వద్దాం జంపులు బయటికి రా। डिप्टी कमिश्नर ऑफ पुलिस वेस्ट जोन श्रीनिवास रेड्डी के मुताबिक 2 दिसंबर को सक्कुबाई सोसाइटी में एक सरक़े की वारदात पेश आई थी, जिसमें हरीश, वेंकटेश और विशाल और एक फर्द ने एक लॉरी ड्राइवर से इसका वॉलेट, चांदी की चेन और घड़ी वगैरह छीन कर ले गए। यह हादसा रात देर गए पेश आया। पुलिस गोलकुंडा ने इस केस की तहकीकात का आगाज करते हुए सिर्फ 24 घंटों में इस केस को हल करते हुए खातियों को गिरफ्तार कर लिया। डीसीपी ने मजीद बताया कि इन तमाम को अदालत तहवील में भेजा जा रहा है। इनके 2 और साथी जो फरार हैं इनको भी जल्द गिरफ्तार किया जाएगा। गिरफ्तार शुदगान से 2000 नकद, 2 तोला सोना, 2 होंडा एक्टिवा, 2 मोबाइल फोन जब्त किए गए हैं। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद। इस महीने के 2 तारीख को सक्कुबाई सोसाइटी गोलकुंडा पीएस लिमिट्स में एक रॉबरी हुआ है। उसमें 4 ऑफेंडर्स, उसमें प्राइम ऑफेंडर है हरीश, उसके साथ वेंकटेश, सुशांत और दूसरा अभिषेक सिंह। ये 4 लोग मिलके 2 गाड़ी में आके सक्कुबाई सोसाइटी के करीब में एक लॉरी ड्राइवर को मार के धमका के उनकने से उनका वैलेट, उनका मोबाइल और उनका सिल्वर चेन, गले में जो चेन था वो स्नैच करके ले गए। ये
ये देख के बगल में है सो दूसरे कोई ड्राइवर आके उसको रोकने की कोशिश करे तो वो ड्राइवर्स को भी 2 लोगों को मार के उनके पास भी एक मोबाइल फ़ोन छीन के लोग भाग गए वहाँ से। उसके बाद में इमीडिएटली फिर जाके वो जो ड्राइवर इनको अपोज करके रेसिस्ट किया उसको मारने के लिए 2 और लोगों को इनके साथी को बुला के पूरे 6 लोग फिर वहाँ पर आके कुछ गड़बड़ करके वहाँ से भाग गए। तो इस इंसिडेंट करीब रात में 2:30 बजे हुआ। उसके बाद में इमीडिएटली हमारे पुलिस स्टेशन के एडिशनल इंस्पेक्टर और जो उनका क्राइम स्टाफ है पूरे मिलके ये 24 आवर्स में डिटेक्ट हुआ केस है। पूरे लोगों को अगले दिन पूरा इन्फॉर्मेशन इनके बारे में कलेक्ट करके CDS कॉल लेटर वो सब एस्टेब्लिश करके इन 4 लोगों को अरेस्ट करे उसी दिन। बाकी का उसके थोड़ी देर के बाद और 2 लोग जो विशाल और विवेक इनके साथी थे उनको भी अरेस्ट किया गया है। पूरे 6 लोगों का जुडिशियल कस्टडी को इन 6 लोगों को भेजा रहे आज। इसमें 2 लोग जो हरीश और अभिषेक सिंह है, इनके पुराना इनका हिस्ट्री भी है, क्राइम हिस्ट्री। और इसमें अभिषेक मालूम हो रहा है कि वो ऑलरेडी 3 केसेस में इन्वॉल्व है। एक उसमें गांजा बेचने का केस एक्साइज वाले इनके खिलाफ रजिस्टर करे हुए है। उसके अलावा हरीश के खुद मालूम हुआ कि इन्फॉर्मेशन के जरिए कि 13 केसेस में वो भी इन्वॉल्व है। 13 केसेस इसी तरह के केसेस है, स्नैचिंग और एक्सटॉर्शन के केसेस, वो भी वेरीफाई करके पूरा ये जितना भी मटेरियल अवेलेबल है रिमांड के समय कोर्ट। पुलिस कमिश्नर रामगुड्डम सत्यनारायण की हिदायत पर ACP ट्रैफिक राम रेड्डी की क़यादत में शहर भर में बिना नंबर प्लेट की चल रही मोटरसाइकिलों और दीगर गाड़ियों के खिलाफ मुहिम चलाई गई और जिन गाड़ियों का रजिस्ट्रेशन नंबर है और नंबर प्लेट नहीं है तो मौके पर ही नंबर प्लेट लगवाई गई और जो नई गाड़ियां हैं और जिनका आरजी रजिस्ट्रेशन नंबर नहीं है इनके नंबर प्लेट पर स्टिकर चस्पा करवाए गए। इस पूरी मुहिम के दौरान कुछ मोटरसाइकिलें भी जब्त की गईं। इस मुहिम में ट्रैफिक पुलिस सब इंस्पेक्टरान कमलाकर, नागराजू, सूर्य नारायण और दीगर अमला ने हिस्सा लिया। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद। ఇంకా కట్టలే ఇంకా ఒక 6 నెలలు ఉన్నాయి. మొన్న చెప్పిన పేమెంట్ పడ్డాక కట్టా అంటే సరే. పరిధిలో ఇన్స్పెక్టర్ రమేష్ వద్ద అధికారులందరూ కూడా చాలా వరకు ద్విచక్ర వాహనాలు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే నంబర్ ప్లేట్ని వేరే విధంగా కనబడకుండా పెట్టుకొని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కి ఆల్రెడీ టెంపరీ నంబర్స్ ఉన్నాయి కానీ పెట్టుకోవటం లేదు. దాన్ని వాళ్ళకి వస్తుంది ఆల్రెడీ వెహికల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడే కన్సర్న్ షోరూమ్ ఏజెన్సీస్ వాళ్ళు చెప్పాలి తెలుసుకున్న నంబర్ ప్లేట్ వెహికల్ మీద రాసుకొని తిన్నాను. సో ఇప్పుడు బుల్లెట్ చూడండి, ఈ బుల్లెట్ వెహికల్కి మొన్నటి వరకు ఈ నంబర్ లేకుండా మామూలు టీఆర్ స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు నంబర్ వేయించడం జరిగింది. నెక్స్ట్ టైం కానీ భవిష్యత్తులో ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతాం కానీ చేస్తే వెహికల్ దాన్ని డిటైన్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోజుకి మాత్రం దీంట్లో అవగాహన గురించి చెప్తా ఉన్నాము. అందరికీ నంబర్ ప్లేట్లు వెహికల్స్ వాళ్ళు వచ్చిన అందరూ కూడా నంబర్ ప్లేట్స్ రాపించుకోవాలి. రాపించి నంబర్ ప్లేట్ ఫిట్ చేయించి పంపిస్తాము. మీ పిల్లలకు కానీ ఎవరికైనా మైనర్స్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్స్ కానీ అవి ఏవి ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ ఓనర్స్ కూడా మేము వాళ్ళ పేరు మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. 180, 181, 183, 184 సెక్షన్ MB యాక్ట్ ప్రకారం 180 అంటే తల్లిదండ్రులు, 183 అంటే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ 184. సో అంటే ఎంత మొన్న ఒక బాబు చిన్న ట్రిపుల్ రైడింగ్ పోతా ఉన్నారు. మార్నింగ్ టైం నేను వాకింగ్లో చూస్తున్నాను. మార్నింగ్ కూడా బీగెస్ట్ దగ్గర కూడా చాలా హై స్పీడ్లో పోతున్నాడు. కాబట్టి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మితిమీరిన వెళ్ళడం కానీ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం కానీ हेलमेट పెట్టుకోకుండా వెళ్ళడం కూడా చేయదు. इस्मत रेजी और कत्ल के वाकयात ख़त्म होने का नाम नहीं ले रहे हैं। ज़िला गुलबर्गा के याकापुर मौजे की एक जिक्रिया नामी 9 साला बच्ची की इस्मत रेजी के बाद कत्ल करने का वाकया सामने आया। कातिल इसी गांव का एल्लप्पा नामी शख्स है और जिसको गांव वालों ने पकड़कर पुलिस के हवाले भी कर दिया है। ये वाकया 2 दिसंबर को पेश आया और आज सारे गुलबर्गा में आवाम बिना तफरीक मजहब मिल्लत इस मासूम के कत्ल के खिलाफ आवाज़ उठा रहे हैं। मुल्क के कौमी मीडिया में इस बात को लेकर कोई खबर नशर नहीं की जा रही है। ऐसा लग रहा है कि जिक्रिया में इन्हें कोई मासूम लड़की नजर नहीं आ रही है। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद।
इलाके तेलंगाना के मुख्तलिफ अजला में इस्मत रेजी और कत्ल के वाक़यात में कमी वाक़ई नहीं हो रही है। ज़िला कुमरम भीम के आसिफाबाद में एक और दर्दनाक वाक़या सामने आया, जिसमें एक दिलत खातून लक्ष्मी को दिन के उजाले में इंसानियत के दुश्मनों ने इस्मत रेजी के बाद कत्ल कर दिया। मुतवफ़्फ़ी का शौहर गोपी एक ज़रे मजदूर है। आज सदर जमात इस्लामी हिंद शाख तेलंगाना मौलाना मोहम्मद हामिद मोहम्मद खान ने मुतवफ़्फ़ी के अफराद ख़ानदान से मुलाकात करते हुए पुरसा दिया और जमात इस्लामी हिंद की जानिब से 50,000 रुपये की इमदाद की गई। इस मौके पर मौलाना हामिद मोहम्मद खान ने कहा कि मुतासिर ख़वाह वो किसी भी मज़हब के क्यों ना हो, इनके साथ इंसाफ के लिए हम सबको उठ खड़ा होना चाहिए। इस मौके पर जमात इस्लामी हिंद शाख कुमरम भीम और आसिफाबाद भी मौजूद थे। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़, हैदराबाद। కేకు గోపి గారు మరియు వారి పిల్లలతో కలవడానికి పరామర్శించడానికి మేము ఇక్కడ వచ్చాము. కేకు లక్ష్మి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన మనందరినీ చలించింది. ఉదయం సమయంలో సూర్యకాంతిలో మరియు గ్రామం ప్రక్కనే ఇటువంటి సంఘటన కావడం ఇది విషాదకరమైన సంఘటన. మేము దానికి ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. మరియు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వారు ఎంత వారైనను వారిని విడవకూడదు అని మా యొక్క డిమాండ్ ఉంది. మరి అదేవిధంగా కేకు గోపి గారు తమ జీవితాన్ని సాగించడానికి వారు ఖానాపూర్ మండల్ నుండి ఇక్కడికి వచ్చి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. వారు చాలా నిరుపేదలు కాబట్టి వారు రోజువారీగా ఏదో చిరు వ్యాపారం చేసుకుని తమ బతుకుని సాగిస్తున్నారు. ప్రభుత్వం వారికి సహాయం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే వారికి మంజూరు చేయాలని, వారి పిల్లలను మంచి స్కూల్లో చేర్చించాలని, మరియు వారి యొక్క ఆర్థిక సహాయం చేయాలని, మరియు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మిత్రులారా, ఈ సంఘటనలు ఎందుకు ఇటువంటి సంఘటనలు వెలుగులో వస్తున్నాయి? దానికి ముఖ్య కారణం మానవుడు మానవ మృగంలాగా తయారవడం. మానవ మృగంలాగా ఎందుకు తయారవుతున్నాడు అంటే సారాయికి, మత్తుకు బానిసాయి. మత్తును, సారాయిని, కళ్ళును, మత్తు పదార్థాలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అశ్లీలమైన ఏదైతే సైట్స్ ఉన్నాయో ఇంటర్నెట్ పై, మొబైల్ పై, అది వెంటనే బంద్ చేయాలి. మరి అశ్లీలమైన ఏదైతే చిత్రాలు ఉన్నాయో, ఫిల్మ్స్ ఉన్నాయో దానికి కూడా నిషేధించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాఠ్యాంశాలలో ఒక మనిషికి మానవుడులాగా మార్చడానికి అందులో పాఠాలు ఉండాలి. మనిషిగా పుడతాడు కానీ వాడు మానవుడుగా మారడు. కాబట్టి మనిషిని మానవుడుగా మార్చడానికి విద్య ఎంతో అవసరం. इंसान वो आदमी पैदा होता है लेकिन वो इंसान नहीं बनता. आदमी को इंसान बनने के लिए तालीम और तरबियत बहुत ज़रूरी है. तो हम हुकूमत से మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఇటువంటి పాఠ్యాంశాలను కూడా అందులో పొందపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర శాఖ తరఫు నుండి మేము మన మిత్రులు కాగజ్ నగర్ నుండి, ఆసిఫాబాద్ నుండి
మరియు అదే విధంగా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ నుండి అక్కడి ప్రెసిడెంట్ గారు కూడా ఇందులో వచ్చారు. మేము ఈ సమయంలో మీరందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ మేము జమాత్ ఇస్లామీ హింద్ తరఫు నుండి శ్రీయుతులు టేకు గోపి గారికి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం వెంటనే మేము ఇప్పుడు అందజేస్తున్నాము नगद रूपों। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 पर कर सकते हैं। इसके अलावा फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर भी मुशाहिदा कर सकते हैं। नाजरीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाजरीन, अब मुझे ज़किया सदेक को इजाज़त दीजिए और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।